స్క్రబ్ టైఫస్ జ్వరాల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ తెలిపారు. శుక్రవారం కృష్ణాపురం గ్రామానందు డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ మాట్లాడుతూ స్క్రబ్ టైఫస్ అనేది చిగ్గర్ మైట్ అనే చిన్న పురుగు కాటు వల్ల కలిగే ఇన్ఫెక్షన్ అని తెలిపారు. ఇది సాధారణంగా పొలాలు, గడ్డి ప్రాంతాలు, పశువుల కాటిళ్లు వంటి చోట్ల ఎక్కువగా వ్యాపిస్తుందని, కాటు వేసిన చోట నల్ల మచ్చ ఏర్పడడంతో పాటు తీవ్రమైన జ్వరం వస్తుందని వివరించారు. 5 రోజులకు మించి జ్వరం, శరీరంపై నల్ల మచ్చ లేదా స్కార్, తలనొప్పి, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందాలని ప్రజలకు సూచించారు. అనుమానిత కేసుల బ్లడ్ శాంపిల్ సేకరించి నిశ్చిత నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య కార్యకర్త ఏఎన్ఎం రేణుక, ఆశా కార్యకర్త లక్ష్మీప్రసన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు రేణిగుంట మండలం సంబంధించిన కృష్ణాపురం పంచాయతీలో ఇంటింటి లార్వా సర్వే చేసి మరియు ఫీవర్ సర్వే చేస్తూ మలేరియా, చికెన్ గున్యా, బోధకాలు, డెంగ్యూ మరియు స్క్రబ్ టైఫస్ లాంటి జ్వరాల వల్ల వచ్చే లక్షణాలను, వాటి వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఇంటింటికి తిరుగుతూ దోమ లార్వాలను ఏమన్నా ఉంటే వాటిని నాశనం చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో స్క్రబ్ టైఫస్ అనేది తరచుగా వస్తున్నాయి కేసులు. మెయిన్ స్క్రబ్ టైఫస్ దేనివల్ల వస్తుందంటే మిన్నలలు అంటే నల్లులలాగా ఉండే వాటిలో బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా అవి కుట్టినప్పుడు మనకు సంక్రమిస్తుంది ఈ వ్యాధి. ఇవి మెయిన్ అవి కుట్టినప్పుడు ఏమంటే దద్దుర్లు లేసి కొంచెం ఎర్రగా వచ్చి మళ్ళీ నల్లగా అయిపోతుంది. తర్వాత కొన్ని రోజులకి తీవ్రమైన జ్వరము, తలనొప్పి, కండరాల నొప్పులు మొదలైనటువంటివి ఇవి వస్తాయి. కాబట్టి ఇవి వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఆరోగ్య కేంద్రానికి, అంటే గవర్నమెంట్ హాస్పిటల్, ఆర్ఎంపీలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి సరైన చికిత్స తీసుకోవాల్సిందిగా ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది.